నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ అండి. ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నామండి. చిన్న హార్వెస్ట్ ఉంది. చిక్కుడుకాయలు ఏమన్నా ఉన్నాయేమో చూద్దామండి. కోద్దాం అంటే ఎన్నో ఉండవు. పూత స్టార్ట్ అయింది చూడండి. పువ్వు భలే పూసింది కదా మొత్తం అంతా. ఇప్పటిదాకా అయితే పిచ్చుకలు చాలా పువ్వులు రాలిపోతున్నాయండి. ఇప్పుడు బాగా ఎక్కువ పూసిమలని ఉంది. కొంచెం పువ్వు కొద్దిగా కింద అయితే చాలా పువ్వు కొంచెం రాలిపోయే ఉందండి. ఇంకప్పుడు రాలిపోతాయి చూడండి. ఎంత బాగా వచ్చిందో పూత. మబ్బులకి కూడా రాలిపోద్దండి పూత. పక్షులే కాదు, మబ్బులు కూడా రాలిపోతాయి. ఏమన్నా ఉన్నాయేమో కొన్ని కాయలు కోద్దాం, చూద్దామండి. ఇక్కడ ఉందో చూడండి. కింద పడిపోతుంది. బాగా అయితే ముదరలేదండి, అది లేతగానే ఉంది. లోపలికి ఉన్నాయి చూడండి. లోపలికి ఉన్నాయండి కొంచెం. ఇవి అందడానికి కష్టంగా ఉంది కోయడానికి. అంటే పందిరి అడ్డు వచ్చింది కదా, దాని గురించి లోపలికి చేయాలంటే కొంచెం ఇబ్బంది వస్తుంది. మనకి పండక్కి కాయలు బాగానే అవుతాయండి. ఇప్పుడున్న పిందులన్నీ పెద్దగా అవుతాయి కదా, పండక్కి వస్తాయి అన్నమాట. ఇంతకుముందు అయితే తొందరగా వచ్చాయి. ఈసారి లేట్ అయింది కాబట్టి సంక్రాంతి పండక్కి రెడీ అవుతాయి కాయలు. పైకి పేట ఎక్కానండి, పైన ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాం. కొద్దిగా ఉన్నాయండి. కర్ర నిలబెడితే కర్ర, పందిరి కర్ర అలా పైకి ఎత్తుగా ఉంటుంది కదా, దానికి బాగా అనుకుని గూడులాగా పాకిందండి అలాగా. అందుకే మనకైతే అవి అందు ఎత్తుగా చేస్తుంటేనే కానీ అందు. ఈత వేసుకున్నా కానీ కష్టంగా ఉంది కోయడానికి. కొన్ని దొండకాయలు ఉన్నాయండి, కొద్దాము. ఇక్కడ దొండపాదులను నాచి మొక్క పెట్టాం కదండి, మొత్తం పాదు ఇదంతా ఇదిగోండి మొదలు. ఇదిగో అది కొంచెం పేనుబంక పట్టేసిందని మొత్తం కట్ చేస్తారండి. కట్ చేసిన తర్వాత వచ్చిన పిందులు ఎదిగినాయండి. ఇప్పుడు ఎదిగినాయి కాయలు. ఇది మొత్తం బలమంతా అదే లాగేసుకుంటున్నట్టుంది. దీనికి ఉండకుండా అసలు ఎదిగే కాదు, కాయలు వచ్చే కాదు. ఇప్పుడు తీగానే కొంచెం ఎదిగినాయండి. కొంచెం లేతగా ఉండగానే కోస్తున్నాను. ఇవన్నీ ఇంకా ఉన్నాయి, ఇంకా ఎదగాలి. చాలా బాగా కాసేదండి పాదు. ఈ మధ్యన అసలు కాయలు రావట్లేదు. అది ఉండడం వల్ల దీనికి బలం సరిపోవట్లేదు. తీసేసాక అప్పుడు మనం పెట్టింది. చాక్లెట్ కాకుండా ఇదిగోండి కాయ చూడండి. ఒక తీగేనండి ఇక్కడ ఉంటా. చాలా గింజలు పడితే ఇది ఒకటే వచ్చింది.
కాకపోతే ఏమో చిట్టి కాకరకాయలాగా వస్తున్నాయి. ఇది ఒకటి మటుకి కొంచెం ఎదిగింది, ఎందుకు చేతో తెలీదు. చూడండి అలా పెయిన్లా పెట్టేస్తుంది దొండపాదు. మనకి కాయలు వస్తున్నాయి అనేటప్పటికి ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఇవన్నీ ఈ పాదులో కాయ వచ్చింది, ఇదొక కాయ, ఇక్కడ కాయ వచ్చింది. మెలికలు తిరిగిపోయి ఈ పాదు ఇంక తీసేయాలండి. అలా తీద్దాం అన్నటికి మళ్ళీ కొత్త తీగలు రాను 2-3 కాయలు కాయడం అలా అవుతుంది. అందుకని అలా వదిలేస్తున్నాం. మొన్న తీసేసాం కదండి మెంతులు, హార్వెస్ట్లో చూపించాను కదా. మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చేసాయో. మళ్ళీ అదే మట్టిలో వేసాను, మళ్ళీ ఏం కలపలే కూడా, చాలా బాగా వచ్చింది. టమాటాలు ఉన్నాయండి పండి ముగ్గుని, చూడండి ఎంత బాగా వచ్చాయో. కలర్ బాగున్నాయి చూడండి, అలా గుత్తులకు వస్తున్నాయి. చాలా బాగున్నాయి చూడండి కలర్. వడిలినట్టు ఉన్నాయండి మొక్కలు. వాటరింగ్ చేయలేదు నిన్న, ఎండ కూడా లేదు, మబ్బుగానే ఉంది కదా అని వాటర్ చేయలేదండి. ఇప్పుడు వాటరింగ్ చేయాలి. మొత్తం అన్నీ వడిలిపోయినట్టున్నాయి. ఇదిగండి ఎంత పెద్ద టమాటా వచ్చింది చూడండి. ఈరోజు చూడండి ఇది ఇంకా రంగు రాలా. ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇవి కూడా కొద్దాం. వచ్చిందా పెద్దది లేదండి, ఇది పెద్దది. ఇక్కడ వంకాయ ఉందండి, ఇది కూడా కొద్దాం. వంకాయ కింద పడిపోయింది. నంజూరు పళ్ళు ఉన్నాయండి, ఇవి కూడా కొద్దాం. కాయ పడిపోయిందండి, ఇది కాయలు పోయింది. కాయ అదే పడిపోయిందండి, వడిలిపోయి. ముగ్గిందో లేదు, పని చేస్తా లేదు. ఇలా గుడ్డ కట్టకపోతే అండి ఉండట్లేదు పని. నాకు పెట్టినట్టుంది, ఆ తర్వాత పెట్టేస్తున్నాయి. చూడండి ఎంత బాగా ముగ్గిందో. చీమలు కూడా పెట్టేస్తున్నాయి, విడిపోతుంది. ఇది కూడా చూడండి కలర్ వచ్చేసి భలే ఉంది చూడండి. ఇది కూడా బాగుంది. బాగా వచ్చాయి కదండి. నంజూరుపళ్ళు ఇలాగా 2-3 కాయలు, 3 వేసి 2 వేసి అలాగా మనం హార్వెస్ట్ చేసినప్పుడల్లా కాయలు మనకు పండుతున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి కొద్దాం. ఇవి కొంచెం ఆఫ్ అయిపోయిందండి, కొంచెం ముద్రనట్టున్నాయి. ఏ పులుసులోకి పచ్చళ్ళలోకి పనిచేస్తాయి. కొంచెం ముద్ర తిరగట్లేదు ఇలా. ఇక్కడ బెండకాయ ఉందండి, ఇది కూడా కొద్దాం. అక్కడ కూడా ఉన్నాయి. మళ్ళీ కూరలు చూడండి ఎన్ని కూరలు వచ్చాయి మనకి ఈరోజు. ముదుట లేతగానే ఉన్నాయి. ఇది కూడా కోసుకుందామండి విత్తనాలు కదా, చాలా గట్టిగా ఉంది. లేతదైనా కానీ కోస్తున్నాం. ఇక్కడ చూడండి గుత్తుల్లాగా ఎలా వచ్చాయో. పౌడర్ మిల్లు లాగా వచ్చిందండి బెండ మొక్కలకి. మొత్తం ఇలాగా తెల్లగా మొత్తం ఆకులన్నీ అలా అయిపోయాయి. అన్ని ఆకులు తీసేసి దూరంగా పాడేసానండి. ఇంకా అన్నీ ఉంటే ఇలాగ ఎప్పటికప్పుడు కట్ చేసి పాడేసుకోవాలి. పాలు అవి స్ప్రే చేస్తే తగ్గుతుంది అంటారు కానీ నేను ఎప్పుడు చేయలేదండి. ఆకులే ఇలా తీసేస్తున్నాను. వద్దాం కొద్దిగానే వస్తానండి, ఉన్నాయి వదిలేసింది. ఇంకో చెట్లు ఉన్నాయి వరకు వద్దామండి, కొంచెం లేతగా ఉంటుంది. కొంచెం మళ్ళీ సరిపోతాం. వడిలిపోయినట్టు ఉంది చూడండి మొక్క, అది ఇది కూడా అలాగే అయిపోయింది. కాయలు కోసుకుందామండి.
కింద పడుతుంది. ఇవన్నీ వచ్చాయి, ఈ చెట్టుకి వచ్చండి, దీనికి ఇంకా లేవు. చూడండి నీలగొరంత పూలు ఎంత బాగా వచ్చిందో, చాలా బాగున్నాయి. మిరపకాయలు ఉన్నాయి చూడండి. ఈ చెట్టుని నీళ్ళు పోయి అన్ని మొక్కలు కూడా పడిపోయినట్టు ఉన్నాయండి. ఇప్పుడు వాటరింగ్ చేయాలి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి. ఈ మిర్చి బజ్జీలకి బాగుంటున్నాయండి. మిరపకాయ బజ్జీకి చాలా బాగుంటున్నాయి. చిన్నవైనా కానీ టేస్ట్ బాగుంటుందండి. కారం ఎక్కువ కాకుండా సమానంగా ఉంటున్నాయి. లైట్ కారం ఉంది. బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం లేతగా ఉందండి, తర్వాత కోసుకోండి. వంకాయలు ఉన్నాయి చూడండి, ఇవే కోస్తున్నాయండి. కోసేద్దామండి. కొంచెం లేతగానే ఉందండి. బూడికి చల్లానండి, అందుకే తెల్లగా ఉంది. ఇంకొంచెం ఎదుగుతాయేమో అండి, అయినా కానీ వస్తుంది. ఇవన్నీ ఇంకా పిందులు అవ్వండి. కొత్తిమీర కొంచెం ఉందండి, కొంచెం పెద్ద మొక్కలు లాంటివి కట్ చేసుకుందాం. మొన్న ఒకసారి మొత్తం కట్ చేశాను కదండి, ఇది కూడా కొందాం. మళ్ళీ కొంచెమే కట్ చేస్తాను, ఎక్కువ కట్ లేదు కదా, సరిపడగా కట్ చేస్తాను. మళ్ళీ అన్ని మొక్కలు అయితే రాలేదండి, కొన్ని మొక్కలే వచ్చినాయి మనకి, ఇలాగా పెరిగినాయి, కట్ చేసినాయి. కొన్ని మొక్కలు పోయినాయి. బచ్చల కూర ఎర్ర బచ్చలండి, కొన్ని ఆకులు కోద్దాము పప్పులోకి. చూడండి అంత పెద్ద పెద్దగా వచ్చాయి ఆకులు, బాగా వచ్చాయండి. జామ చెట్టు కలుపుకుంది, కట్ చేసుకుంటే కింద పడిపోతుంది ఆకులు. పెద్దవన్నీ కట్ చేసి ఈ లేతవి కూడా మనం కట్ చేసుకుని కాళ్ళు వేసుకోవచ్చండి. ఫోటో సరిపోయింది అన్నట్లే కట్ చేసే. పూత వచ్చేస్తే మళ్ళీ మనకు ఆకు రాదండి పెద్దగా, అందుకని కట్ చేస్తాను. రెడ్ కలర్లో ఉంది, చిన్న ఆకులే, ఇంకా ఈ పెద్ద రావట్లేదండి. తీగంతా కట్ చేసేసి పూత వచ్చేసింది, కాయలు అయిపోతున్నాయి. మొత్తం మొదలు కట్ చేసేస్తే మళ్ళీ ఎదుగుతుందండి, కొత్త చిగులు వస్తాయి. మల్లెపూ చూడండి, మగ్గు వచ్చింది ఒకటి. తీగలు కట్ చేసేస్తాను.
కోత పూసేస్తే మనకి ఇలా చిన్న ఆకు అయిపోతుందండి. ఇంక అందుకని కట్ చేసేస్తున్నాను. మళ్ళీ మనకి ఆకులు రావాలంటే ఎక్కువ లేతగా ఉన్నప్పుడు ఆకులు కాండం కూడా ఇవి కూడా వేసుకోవచ్చండి. ఇలాగా ఈ ముద్రని మొత్తం తీస్తానండి. ఇంకా ఇది మనకి మళ్ళీ ఎదుగుతుంది. పళ్ళు నిండిపోయింది. ఎన్ని కూరగాయలు వచ్చాయో చాలా బాగా వచ్చాయండి. బచ్చల కూర అండి, ఇది బెండకాయలండి. బెండకాయలు కూడా బాగానే వచ్చాయి. కొత్తిమీర అండి కొంచెం కోసాను, కొంచెం ఉంది. ఎన్ని కూరగాయలు వచ్చాయో కొంచెం కొంచెం అయినా కానీ మొత్తం చాలా రకాలైతే వచ్చాయండి. ఈరోజు వచ్చాయి. ఫస్ట్ చిక్కుడుకాయలు స్టార్ట్ అయినాయండి మనకి. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగానే చిక్కుడుకాయలు వస్తాయి. ఇప్పుడు 1/4 కిలో అయితే వచ్చాయి. దొండకాయలు కూడా అలాగే ఉన్నాయండి, 1/4 కేజీ ఉంటాయి. బెండకాయలు, అంజూరు పళ్ళు అండి, వంకాయలు, కాకరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, బచ్చల కూర అండి. ఇది విత్తనాల బెండ అండి. ఇవన్నీ వచ్చాయండి మనకి. ఇన్ని కూరగాయలు వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖినో భవంతు.